స్వాగతం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ పట్టణంలో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో ప్రోటోకాల్ పేరుతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ నిర్మలా జగ్గారెడ్డి ఇరు వర్గాల మధ్య ఘర్షణ. అధికారుల సమన్వయ లోపంతోనే ఇరు వర్గాల మధ్య ఘర్షణ. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో ప్రోటోకాల్ పేరుతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ నిర్మల జగ్గారెడ్డి ఇరు వర్గాల మధ్య ఘర్షణ. కళ్యాణ లక్ష్మి సంగారెడ్డికి కేటీఆర్ సాబ్ వచ్చినప్పుడు జగ్గారెడ్డి సాబ్ డ్యాస్ మీద ఉండి ఎన్నిసార్లు నన్ను బ్రతవాన్ని పిలిచినా నేను పోలేదు. ఆఖరికి ఆయన ఏదైనా ఉన్నానంటే నేను ఎమ్మెల్యేగా, మాజీ ఎమ్మెల్యేగా, జిల్లా పార్టీ అధ్యక్షుడుగా కూర్చున్నా నేను ఎక్కడ మాట్లాడలేదు. మీరు అంతా మీరు పాల్గొనాలి, అత్యుత్సాహంగా మీరు ఉన్నారు కాబట్టి మీ ఉత్సాహాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం. ఆమెకి ఏదైనా ప్రోటోకాల్ కార్పొరేషన్ ఇంకేదో తెచ్చుకోండి, కూర్చోండి. వాస్తవానికి మీకు సంతోషం ఉండొచ్చు, కానీ అధికారులను ఇబ్బంది పెట్టే ఆలోచన ఎవరికున్నా మంచిది కాదు. అధికారులకు సంబంధించి వాళ్ళు భయపడుతూ ప్రోగ్రాం చేయకూడదు. దయచేసి మీరందరూ సహకరించాలి. సరే, అధికారులు దానికి సంబంధించి బలి కాకుండా మనమే చూసుకోవాలి. అధికారులు బలి కావద్దు, అధికారులకు ఇబ్బంది కావద్దు, అందరు సహకరించాలి. ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు సవ్యంగా జరగాలి. మీరు ఏదైతే నెలరోజుల్లో ఇస్తామన్న హామీలు ప్రజలు నమ్మింది. 9 ఏళ్ళు ఏం బాధ తెలుసు. ఎట్లా కాంగ్రెస్ ఎట్లా కనిపించింది, అసలు కరోనా వేస్తే ఎట్లా చూసిన పేషెంట్లను అధికారులు కానీ నాయకులు కానీ కాంగ్రెస్ అట్లా చూసింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, గవర్నమెంట్ మాది, మీకేమవుతుంది? పంచుతున్నాం కదా, కూడా తీసుకొని పోతలేం కదా, ఈ పార్టీ ఆ పార్టీ అంటలేం కదా. అన్ని పార్టీలో కూడా మేము చేయడానికి సిద్ధం. ఈరోజు ఆ గ్యారంటీలు అన్ని పార్టీలకు ఇస్తాము. 100 రోజులు ఆగండి, నిద్ర పోతలేవు.